రివర్స్ బ్రెయిన్ డ్రైన్. అంటే అమెరికా వాళ్ళు తెలివితక్కువగా చేశారేమో ఇది అనిపిస్తది నాకు. ఎందుకంటే ఇప్పుడక్కడ మీరట్లా ఇంపోజ్ చేసి ఎవరిని రానీయకుండా చేస్తే మళ్ళా వాళ్ళు వర్క్ అంతా ఇండియాకే పంపిస్తారుగా. ఇది ఇట్లా ఇట్లా అవ్వదా ఇది? అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది వెనక్కొచ్చేస్తున్నారు. ఇప్పుడు ముందు ముందు ఎవరైనా అక్కడ డిగ్రీలు, మాస్టర్స్ చేసిన వాళ్ళు గూడా మనకక్కడ ఫ్యూచర్ లేదని చెప్పి గ్రీన్ కార్డ్స్ ఇప్పటికే 25 ఏళ్ళు పెండింగ్ ఉంది. ఇంకా డిలే అవుతది. రెండోదేందంటే ఇలాంటి పాలిసీస్ వచ్చినప్పుడు కంపెనీస్ కూడా హైర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ధనం ఉండదు, డబ్బుండదు. రెండోది. మూడోదేంటంటే ఇప్పుడేంటంటే ఎప్పుడు కూడా మీరు చూడలేదు మీ మీ వ్యూవర్స్‌కి ఏంటంటే ఇదొక న్యూసు. చైనా వాళ్ళిప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. యాహ్! అమెరికాలో ఉన్న కంపెనీస్‌ని కూడా కొంటున్నారు చైనీసు. అబ్బా! ఇప్పుడు ఎప్పుడు కూడా చైనీసు ఇండియన్ హైటెక్ ప్రొఫెషనల్స్‌కు వర్క్ పర్మిట్స్ ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు. లేవు. చైనా వాళ్ళు ఇప్పుడు మన ఇండియన్స్‌ని ఇన్వైట్ చేస్తున్నారు. జాపనీస్ ఇన్వైట్ చేస్తున్నారు. వావ్! వావ్! జర్మనీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. మన యంగ్ ఇండియన్ ప్రొఫెషనల్స్‌ని వాళ్ళు వర్క్ పర్మిట్ చేసి పిలుస్తున్నారు వాళ్ళు. ఓహ్! అంటే చాలామంది ఇప్పుడు ఔట్ సైడ్ అమెరికా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రివర్స్ బ్రెయిన్ డ్రైన్. డెఫినెట్‌గా జనాలు బయటి కంట్రీస్‌కి ఆలోచిస్తున్నారు ఇప్పుడు. అంతే కదా సార్. అట్లాగే సార్ ఇప్పుడు ఓపీటీ మీద ఉన్న విద్యార్థులు గానీ, స్టూడెంట్స్ కానీ, ఈ కుటుంబ సభ్యులు హెచ్4 మీద ఉన్న కుటుంబ సభ్యులు గానీ, వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి ఇబ్బంది కాదా? ఎందుకంటే ఆటోమేటిక్‌గా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఆటోమేటిక్‌గా అవకాశాలు తగ్గిపోతున్నాయి. వీళ్ళ పరిస్థితి ఏంటి? చాలా ఘోరమైన పరిస్థితి అండి. ఇప్పుడు కదా! ఏంటంటే ఇంతకుముందు ఉద్యోగాలు పోయిన తర్వాత 60 డేస్‌లో ఇంకొక ఎంప్లాయర్‌ని ఎతుక్కోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇమిగ్రేషన్ వాళ్ళు 60 రోజులు ఎవరికైతే ఉద్యోగం లేదని వాళ్ళకి తెలిస్తే వాళ్ళకు నోటీసులు పంపిస్తున్నారు. నోటీస్ టు అపియర్ అని. అంటే వాళ్ళను రిమూవల్, డిపోటేషన్ చేయడానికి వాళ్ళు నోటీసులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు భయంకరమైన టైం ఇది. అంటే ఒకవేళ భర్తలకు నోటీసులు వస్తే భార్య పిల్లల్ని కూడా డిపోటేషన్ చేస్తారు. సో ఈ మధ్య కాలంలో మా ఆఫీస్‌కు చాలా కాల్స్ వస్తున్నాయి అలాంటివి. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైతే ఉద్యోగం పోద్దో, ఎవరైతే ఎంప్లాయర్లు రివోక్ చేస్తారో వీసాలు, జాగ్రత్తగా అక్కడ ఉండి అరెస్ట్ అయ్యి డిపోటేషన్‌కు మీరు గురి కావద్దండి. మీరు అలాంటి ఏమైనా 60 డేస్‌లో మీకు ఒకవేళ ఎంప్లాయర్ దొరకకపోతే మీ భార్య పిల్లలు తీసుకొని వెనక్కి రావటమే బెటరు. అంతే. అది నా సజెషన్ అండి. ఇది లీగల్ అడ్వైస్ కాదు. కరెక్ట్. అంటే ఏదైనా ఉంటే అక్కడ లోకల్ లాయర్స్‌ని తెలుసుకొని సంప్రదించండి. బట్ యూ హావ్ టు బీ కేర్‌ఫుల్ నా. ఇంత జరుగుతుంటే ఈ తానాలు, నాటాలు, ఆటాలు ఏం చేస్తున్నాయి సార్? వీళ్ళేం చేయలేరా? అంటే వీళ్ళు అమెరికా రాజకీయాల్లో అట్లలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు గదా! వీళ్ళకి ఏం వర్డ్ లేదా చెప్పడానికి? అంటే ఇప్పుడు మీకు ఒక విషయం తెలియాలి. అంటే సార్. నేను చెప్పిన విషయం ఆటా తాటా వాళ్ళు నచ్చకపోవచ్చు. వాళ్ళు ఎవరు కూడా అమెరికన్ పాలిటిక్స్‌లో వీళ్ళు లాబీయిస్టులు కాదండి. హ్మ్. లాబియింగ్ అంటే ఏంటంటే వాషింగ్టన్ డీసీలో కూర్చొని పెద్ద పెద్ద కంపెనీస్ లాబియింగ్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ అమెరికాకు. మన ఆటా తాటా వాళ్ళు, ఆనా వాళ్ళు వీళ్ళెవరు కూడా పొలిటికల్ లాబీయిస్ట్ కాదు వీళ్ళు. వీళ్ళు ఎంతసేపు సినిమా యాక్టర్లు పట్టుకురావటం, వీళ్ళంతా పెద్దవాళ్ళతో ఫోటోలు దిగటం, వాళ్ళు తెలుగు అంటే పండుగలు సెలబ్రేట్ చేసుకోవటమే కానీ, ఎవరన్నా తెలుగు వాళ్ళు కష్టాల్లో ఉంటే ఆ డెడ్ బాడీస్‌ని పంపించడమే గానీ, అలాంటివి చేస్తారు. వీళ్ళు పొలిటికల్ ఏం ఇంటర్ఫియరెన్స్ ఉండదండి వీళ్ళు. హ్మ్. వీళ్ళు లాబియింగ్ చెయ్యరండి మన వాళ్ళెవరు. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా చూస్తే చాలా మటుకు తానాలు అవన్నీ కూడా ఇప్పుడు ఆడిట్‌లోకి వస్తున్నాయి. చాలా కుంభకోణాలు జరుగుతున్నాయండి. సార్. వీళ్ళెవరు కూడా ఏం చేయలేరండి వీళ్ళు. ఇప్పటికి అందరికీ ఉన్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో హెచ్1బి వీసా మీద ఉన్న ఒక వ్యక్తి, ఇండియాలో తల్లిదండ్రులకి అనారోగ్యం చేసింది. ఏదన్నా ఎమర్జెన్సీ వర్క్ పడింది. రావచ్చా? లేదా? వస్తే మళ్ళీ వెనక్కి పోవచ్చా? లేదా? రావచ్చండి. దీని మీద ఇంకా చాలా మందికి డౌట్ ఉంది. అవును. రావచ్చు, పోవచ్చండి. కానీ వాళ్ళకొక క్లయింట్ ఉంటేనో, లేకపోతే నిజంగానే ఉద్యోగం ఉంటేనే, వాళ్ళకి నిజంగానే పేరోల్ నడుస్తుంటేనో, వాళ్ళకి అవన్నీ లెజిటిమేట్‌గా ఉంటే వెళ్ళొచ్చండి, రావచ్చండి. ఓకే. డెఫినెట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో సెకండరీ ఇన్స్‌పెక్షనో, ఫస్ట్ ఇన్స్‌పెక్షన్‌లో అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు కన్విన్స్ చేయగలిగితే ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్స్ అండి. అంటే ఇప్పుడు వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. టూర్‌ని. లేదండి. అంటే జాబ్ లేకపోతే మాత్రం రావద్దు ఇంకా. జాబ్ లేకపోతే వస్తే కష్టం అండి. మళ్ళీ వెనక్కి రాలేరు. ఇప్పుడు రీసెంట్‌గా కొంతమంది పంజాబీ వాళ్ళు ఇంతకుముందు పొలిటికల్ అసైలం ఫైల్ చేసుకొని గ్రీన్ కార్డ్ తెచ్చుకున్నారు. ఓకే. తెచ్చుకొని వాళ్ళు మీరు పొలిటికల్ అసైలం అంటే ఏంటండి? మీ దేశంతోని మీకు ఇబ్బంది ఉంది అని మరి గ్రీన్ కార్డ్ తీసుకొని మీరు అమెరికన్ సిటిజన్స్ కాకముందు దయాభిక్ష ధర్మం దయాభిక్ష. దయాభిక్ష. ఆ! మరి మళ్ళీ ఇండియాకు మీరు ఫ్యామిలీని అటెండ్ చేసుకొని వెనక్కి వస్తుంటే ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళని అరెస్ట్ చేసి మీకు
దయాభిక్ష అని చెప్పి మా దగ్గర గ్రీన్ కార్డులు తీసుకున్నారు, మరి ఇప్పుడు మీరు ఇండియాలో భయం లేదా, మరి ఎందుకు వెళ్తున్నారని చెప్పి అరెస్ట్ చేసి కుటుంబాల్ని వెనక్కి పంపిస్తున్నారు. బా ఇవన్నీ కూడా మీడియా వాళ్ళు ఏం చేసి వంకరగా చెప్తారండి, కానీ ఓకే. అసలైన విషయాలు చెప్పరు. సో మేమంటే అక్కడ రోజు చూస్తుంటాము, కరెక్ట్ మా ఆఫీస్కు బోల్డని కాల్స్ వస్తూ ఉంటాయి. నేను నా అనుభవం ఒక 35 ఏళ్ళు న్యాయం వృత్తిలో ఉన్నాను కనుక నాకు తెలుసు కనుక నేను చెప్పగలుగుతానండి. ఇప్పుడు ఇంకా కలలు కంటూనే ఉన్నారు చాలా మంది, కళ్ళు ఇంకా ఆశ ఉంది మనం అమెరికా పోతాము అని. మరి H1B వీసాల సంగతి ఏంటి సార్? కొత్తగా యూత్ ట్రై చేయొచ్చా, లేదంటే స్టే వచ్చే వరకు ఆగాల, అసలు ఆలోచనే మానేయాలా? చేయొచ్చని నేను అనుకుంటానండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు స్టూడెంట్ వీసా నుంచి H1 చేసుకునేటోళ్ళకి ఇది అప్లికబుల్ కాదు. అచ్చా. కానీ ఏమంటున్నారంటే బయట దేశం అంటే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడి నుంచి ఎవరైతే కౌన్సిలేట్ అప్రూవల్ తీసుకొని Sir. లోపలికి వచ్చే వాళ్లకు $1,00,000 అది ఒక ఫీ సర్చార్జ్ పే చేయాలని అంటున్నారు. సో అక్కడ ఉన్న స్టూడెంట్స్కి నేనైతే ఇబ్బంది అవుతుంది అని నేను అనుకోను. సో ఇదంతా ఒక ఎత్తు అయితే సార్, ఇక మన విద్యార్థుల లేదంటే ఉద్యోగుల భద్రత చాలా దేశాల్లో అది ప్రశ్నార్థకంగా మారిపోయింది భద్రత అనేది. దీనికి తోడు స్ట్రెస్ లెవెల్స్, ఈ అన్ని గందరగోళాలకు సంబంధించిన స్ట్రెస్, విపరీతమైన ఆరోగ్య సమస్యలు, ఎట్లా వాళ్ళు బయటపడాలి దీని నుంచి? ఇప్పుడు మీరు చూస్తుంటే మొన్న ఆస్ట్రేలియాలో కూడా పెద్దగా వాళ్ళు ఇమిగ్రెంట్స్ అందరిని వెళ్ళిపోమని చెప్పి Yes, తెల్లవాళ్ళంతా అవును. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ఇంగ్లాండ్లో చేస్తున్నారు, యూరోప్లో చేస్తున్నారు. కెనడా వాళ్ళు ఆల్రెడీ ఆపేశారు కూడా, కెనడా వాళ్ళు వాళ్ళు- ఇబ్బంది పడుతున్నారు. అవునండి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మనకు చూసుకుంటే మన తెలంగాణలో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి మనకి ఎలాంటి ఫీలింగ్ అయితే వచ్చిందో అలాంటిదే ఇప్పుడు ఈ అన్ని వెస్ట్రన్ కంట్రీస్, ఆంగ్లో సాక్సన్ కంట్రీస్లో వచ్చేసిందండి. ఇప్పుడు పోలాండ్ అనే కంట్రీ వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు, మాకు ముస్లిమ్స్ రావద్దు, స్టూడెంట్సే కానీ వర్క్ పర్మిట్స్ మేము ఇవ్వము అని. అలా ఇప్పుడు జర్మనీలో ఉన్న మాస్కులన్నీ తొలగించారండి. చాలా యూరప్ కంట్రీస్లలో వాళ్ళు ఏం చెప్తున్నారు, ముస్లిమ్స్ గో బ్యాక్ అని చెప్తున్నారు. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత చాలా కంట్రీస్లలో, ముస్లిం కంట్రీస్లలో కౌన్సులేట్స్ క్లోజ్ చేశారు. మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఒక 40 దేశాలలో కౌన్సులేట్స్ క్లోజ్ చేశారు వారు, ఏది ముస్లిం కంట్రీస్లలో. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇమిగ్రెంట్స్కు యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ వచ్చేసిందండి. ఆ యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ వచ్చింది కనుక డెఫినెట్గా మనను టార్గెట్ చేస్తారు. అంటే ఇంతకుముందు కూడా అమెరికాలో డాట్ బస్టర్స్ గ్యాంగ్ అనేది ఉండేది. అంటే ఏంటి, బొట్టు పెట్టుకున్న వాళ్ళని చంపేసేవాళ్ళు తెల్లాళ్ళు. అలాంటి సిచ్యువేషన్స్ గతంలో జరిగాయి. దాని తర్వాత బ్లాక్స్ మనల్ని చంపడం అది ఎప్పుడైనా ఉందండి, ఇంటాలరెన్స్ ఉంది, ప్రతి కంట్రీలో కూడా జరుగుతుంది అలాగా. ఇంగ్లాండే కానీ, కెనడా కానీ, యూరోపే కానీ, అమెరికాలో జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్స్ అనేది కొంత ఎక్కువ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ అన్ని కంట్రీస్లలో అది ఇప్పుడు ఇబ్బందికరమైన టైమే ఇప్పుడు. అంటే స్టూడెంట్స్కే కానీ లేకపోతే మన H1B వాళ్ళకి కానీ. ఇంకొక విషయం అండి, మన వ్యూవర్స్కి తెలవాల్సిన విషయం, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనం ఇక్కడ బతుకమ్మ ఆడుకుంటాం, మీరు అమెరికాలో బతుకమ్మ ఆడి ఆ పూలను తీసుకుపోయి నదుల్లో వేస్తారు మన వాళ్ళు. మరి అక్కడ వాటర్ పొల్యూషన్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి. ఇప్పుడు రెండోది, ఇక్కడ హోలీ ఆడతారు, అన్ని హోలీ రంగులు వేసుకుంటారు ఇక్కడ అంటే మనకు హోలీ పండుగ. మరి అమెరికా కంట్రీ లాంటి దేశాలలో హోలీ ఉంటుందా? వీళ్ళందరూ హోలీ పండుగ ఆడుతున్నారు అక్కడ, వినాయక చవితి చేస్తున్నారు, పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నారు. మరి సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు, మీరు ఎయిర్ పొల్యూషన్ చేస్తున్నారు, ఇమర్షన్ కూడా చేస్తున్నారు, వాటర్ పొల్యూషన్ చేస్తున్నారు. మరి ఇవన్నీ ఫెలనీస్ కదా, ఇవన్నీ సీరియస్ అఫెన్సెస్ కదా. మీరు అక్కడ వచ్చి కాలుష్యం చేస్తున్నారు కదండి వాతావరణాన్ని. మరి వాళ్ళు టాలరేట్ చేస్తారా చెప్పండి. ఇప్పుడు మన బాలకృష్ణ సినిమా ఏదో వస్తే 20-30 కార్లు 40 కార్లు పెట్టుకొని మ్యూజిక్లు పెట్టుకొని సౌండ్లు పెట్టుకొని పోతున్నారు. మరి సౌండ్ పొల్యూషన్ కదా. మరి ఇలాంటివి మీరు అక్కడ మొన్న ఒక సినిమా థియేటర్లో బాలకృష్ణ సినిమానో లేకపోతే మన ఇండియాలో ఈ సినిమాలు వేస్తే ఆ సినిమా థియేటర్లు అన్ని పేపర్లు చింపేసేస్తున్నారు స్క్రీన్ మీద. వాళ్ళు సినిమా క్లోజ్ చేసి తెల్లవాళ్ళు మేము ఇంకోసారి మీకు ఇండియన్ సినిమాలు వేయనిమని చెప్తున్నారు. మరి మన వాళ్ళు ఇలాంటివి చేస్తుంటే వాళ్ళ దేశానికి వచ్చి మరి మనం 2 సైడ్లు చూడాలి కాయిన్కి. వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మన వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారండి.
మరి మన వాళ్ళు చెత్తలేస్తారు అక్కడికి వచ్చి మన రోడ్ల మీద, మన వాళ్ళు సౌండ్ పొల్యూషన్ మ్యూజిక్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కార్లలో, మన వాళ్ళు రాత్రులు అక్కడ కూర్చొని రెస్టారెంట్ ముందు హడావిడి చేస్తారు, గ్యాంగులు నిలబడతారు, మన ఇంటి పక్కన మ్యూజిక్లు పెట్టుకొని పార్టీలు చేస్తారు మన తెలుగు వాళ్ళు స్టూడెంట్స్ మన గెస్ట్ హౌజులలో. మరి అక్కడ మీకు డిస్టర్బెన్స్ అవుద్ది కదండి పక్కింటి వాళ్ళకి తెల్లవాళ్ళకి, మరి డెఫినెట్గా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా సిటీకి పోలీస్కి. ఇలాంటి మరీ ఎక్కువ చేస్తున్నారు మన వాళ్ళు. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. కానీ ఇది మాలాగా బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, నచ్చరు.